హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్ వీక్ లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఓటింగ్ అనాలిసిస్ మీరు చూడొచ్చు. సాటర్డే ఫినాలేకి సంబంధించిన షూటింగ్ జరుగుద్ది. సండే డాన్స్ అండ్ సింగింగ్ పర్ఫార్మెన్స్ షూటింగ్స్ ఆ రోజు జరుగుతాయి అన్నమాట. సండే ఆఫ్టర్నూన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్లో లైవ్ని విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అయితే మనము ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్కి 46% ఓటింగ్స్ అన్అఫీషియల్ యూట్యూబ్ ఏ పోల్ చూసినా నిఖిల్కి ఓటింగ్ అయితే ఎక్కువ పడుతుంది. మళ్ళీ నిఖిల్ కూడా స్టార్టింగ్ నుంచి గేమ్స్ బాగా ఆడాడు, ఎఫర్ట్ పెట్టాడు, వంట బాగా అన్ని పనులు చేసి అన్నిట్లో ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నాడు నిఖిల్కి ఇంకా కన్నడ స్టేట్ నుంచి కూడా ఓట్స్ పడుతుంది. పృథ్వీ ఓట్స్ కూడా నిఖిల్కి పడుతున్నాయి. అదే గౌతమ్కి 39% ఓటింగ్, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్ అండ్ గౌతమ్కి ఓటింగ్ డిఫరెన్స్ వీక్ స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు వీకెండ్ వచ్చేవరకు 10,000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు మనం ఏదైనా జరగచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6లో మనం చూస్తే ఏ వెబ్సైట్ పోల్స్లో చూసినా రేవంత్ టాప్లో ఉండేది ఓటింగ్. కానీ అఫీషియల్ ఓటింగ్లో అయితే శ్రీహాన్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. శ్రీహాన్ విన్నర్ అని అనౌన్స్ చేశారు, కానీ అప్పటికే శ్రీహాన్ మనీ తీసుకొని సెకండ్ పొజిషన్లో ఇచ్చారు. సో రేవంత్ విన్నర్ అయిండు, కానీ రేవంత్ విన్నర్ అని అనౌన్స్ చేశారు, కానీ రేవంత్కి 10 lakhs మనీ వచ్చింది, శ్రీహాన్కి 40 lakhs మనీ వచ్చింది. సో మనం బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. ఇక ఇవాళ ఒక్కరోజే ఓటింగ్ ఉంది, ఫ్రైడే నైట్ ఓటింగ్ క్లోజ్ అయిపోతాయి. అయితే ఇప్పుడు మనకి నిఖిల్కి అయితే అన్అఫీషియల్ ఓట్స్ అన్నింటిలో ఎక్కువ కనపడుతున్నాయి. వీక్ స్టార్టింగ్లో నిఖిల్కి ఇంకా గౌతమ్కి చాలా డిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు వీకెండ్ వచ్చే వరకు డిఫరెన్స్ చాలా తక్కువ అయిపోయింది. అయితే అదే నేను శ్రీహాన్ రేవంత్ ఇష్యూ అందుకనే రేజ్ చేశాను, ఏదైనా జరగచ్చు. అయితే నిఖిల్కి అడ్వాంటేజ్ ఏంటంటే కన్నడ ఓట్స్ పడుతుంది, పృథ్వీ ఓట్స్ కూడా పడుతున్నాయి. మన గౌతమ్కి జస్ట్ వైల్డ్ కార్డ్గా వచ్చాడు, 1 month బ్యాక్ వచ్చాడు కాబట్టి గౌతమ్కి కొంచెం ఓట్స్ అయితే తక్కువ పడుతున్నాయి. కానీ ఒకవేళ తెలుగు వాళ్ళు గట్టిగా తలుచుకుంటే గౌతమ్ కూడా విన్నర్ కావచ్చు. అయితే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ఓటింగ్ ప్రేరణకి మంచిగా పడుతుంది. నబీల్ని దాటుకొని తనైతే థర్డ్ పొజిషన్లోకి వచ్చింది. ఫోర్త్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు 9% ఓటింగ్తో. అయితే నబీల్కి ఇది లీస్ట్ ఓటింగ్ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు విన్నర్ అవుతాడు అనుకున్నారు అందరూ. ఇప్పుడు నబీల్ 4th పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్లో అవినాష్ ఉన్నాడు 5th పొజిషన్లో. ఏ అన్అఫీషియల్ యూట్యూబ్ పోల్స్ ఏది చూసినా అవినాష్ 5th ప్లేస్లో ఉన్నాడు. బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు సూట్ కేసు 5th నుంచే ఆఫర్ చేయొచ్చు, 5th ఆఫర్ చేయొచ్చు, 4th ఆఫర్ చేయొచ్చు, 3rd ఆఫర్ చేయొచ్చు. అయితే నాకేమనిపిస్తుందంటే అవినాష్ అయితే తప్పకుండా సూట్ కేసు తీసుకుంటాడు. అయితే నబీల్ అండ్ ప్రేరణ కూడా తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చినంత సెలబ్రిటీస్ ఏ సీజన్లో రాలేదు. అందరు సెలబ్రిటీస్ చాలా హింట్స్ ఇచ్చారు వాళ్ళకైతే క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలోనే విన్నింగ్ రేస్ ఉందని. అయితే వాళ్ళకు ఆల్రెడీ హింట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు అవినాష్ తప్పకుండా తీసుకుంటాడు. ప్రేరణ అండ్ నబీలే చూడాలి. నబీల్ అయితే స్టార్టింగ్ నుంచి నేను కప్ తీసుకొనే పోతా అని అంటుండు, కానీ చూడాలి మరి. అయితే బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ అందరు ఏవీస్ అయితే అయిపోయాయి. ఫస్ట్ డే గౌతమ్, అవినాష్ అండ్ నిఖిల్ చేశారు, తర్వాత ప్రేరణ అండ్ నబీల్ది కూడా వేశారు. నిఖిల్ ఏవి అయితే ఒక రేంజ్లో ఉండే, గౌతమ్ ఏవి కూడా చాలా బాగా చూపెట్టారు. చాలా అయితే హైప్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఇక ప్రస్తుతం అయితే వాళ్ళు ఒక 1 day నుంచి అయితే నిద్రపోతున్నారు, లైవ్లో ఏముంటలేదు. మనకి ఏవీస్దే ఎపిసోడ్లో చూపెడుతున్నారు. అయితే యాంకర్ సుమా అయితే హౌస్లోకి రావచ్చు, మేబీ రేపు వస్తుంది కావచ్చు. వచ్చి తనైతే ప్రతిసారి వచ్చి అయితే ఎంటర్టైన్ చేస్తుంది. ఇక మనకి బిగ్ బాస్ ఓటీటీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుద్ది అని అంటున్నారు, చూడాలి. ఒకవేళ ఓటీటీ స్టార్ట్ అయితే బాగానే ఉంటుంది. ఈసారి